హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే సింపుల్‌గా ఒక పలావ్ రెసిపీ, అలాగే చాలా బేసిక్ చికెన్ కర్రీనైతే చూపిస్తానండి. 2 కూడా చాలా సింపుల్‌గా అయిపోతాయండి. ఇంకా టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటాయన్నమాట. రెండింటిని ఈక్వల్‌గా చేసుకున్నామంటే ఒక గంటలోపు అయితే కర్రీ ఇంకా రైస్ అయితే రెడీ అయిపోతుందండి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బావుంటుందన్నమాట. సో, తప్పకుండా ట్రై చేయండి. ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారండి. సో, ఎవరైనా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ముందైతే పలావ్ రైస్‌లోకి కావాల్సిన బియ్యం అయితే నానబెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే పలావ్‌ని నార్మల్ రైస్‌తోనే చేస్తున్నానండి. బేసిక్‌గా పలావు నార్మల్ రైస్‌తోనే టేస్టీగా ఉంటుందండి, బాస్మతి రైస్‌తో పోలిస్తే. ఇక్కడ నేనైతే ఒక 2 గ్లాసుల నార్మల్ రైస్ తీసుకున్నానన్నమాట. బియ్యాన్ని శుభ్రంగా 1కి 2 సార్లు కడిగేసి ఎసరు వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. బియ్యం నానేలోపు కర్రీలోకి కావాల్సిన ఉల్లిపాయలు, టమాటాలు, అలాగే రైస్‌లోకి కావాల్సిన ఉల్లిపాయలు, టమాటాలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నామంటే కర్రీ ఇంకా రైస్‌ని 2 ప్యారలల్‌గా ఈక్వల్‌గా చేసుకోవచ్చండి. సో, వంట కూడా తొందరగా అయిపోతుందన్నమాట. అన్నీ కట్ చేసుకున్న తర్వాత గ్యాస్ పైన ఫస్ట్ చికెన్ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు అందులో 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి. ఇక్కడ నేనైతే 1.5 కేజీ చికెన్తో అయితే చేస్తున్నానండి. సో, మీరు తీసుకునే చికెన్ క్వాంటిటీని బట్టి ఉల్లిపాయలు పెంచుకోవటం కానీ తగ్గించుకోవటం కానీ చేసుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కొద్దిసేపు అయితే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అందులోనే ఒక 2 మీడియం సైజ్ టమాటాలని కూడా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటాలను అయితే మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు బాగా మగ్గనివ్వాలండి. మాడిపోనివ్వకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ 2 కూడా బాగా మెత్తబడేంత వరకు మగ్గనివ్వాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా 2 మెత్తబడిపోయిన తర్వాత ఈ టైంలో గ్యాస్ ఆఫ్ చేసేసి రెండింటిని బాగా చల్లారనివ్వండి. ఇవి చల్లారేలోపు ఇంకొక గ్యాస్ పైన అయితే పలావ్ కోసం ప్రిపేర్ చేసుకుందామండి. నేను ఇక్కడ పలావ్ అయితే కుక్కర్లో చేస్తున్నాను అనమాట. మీరు కావాలంటే గిన్నెలో కూడా చేసుకోవచ్చు. కుక్కర్ పెట్టుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని రెండింటిని బాగా వేడెక్కనివ్వాలండి. కొద్దిసేపటికైతే నెయ్యి కరిగిపోతుందన్నమాట. తర్వాత ఇప్పుడు అందులో మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి. అంటే ఒక 2 ఇంచుల దాకా చెక్క, ఒక 4, 5 లవంగాలు, ఒక అనాస పువ్వు, ఒక జావిత్రి పువ్వు, అలాగే ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. వీటితో పాటు ఒక 2 యాలక్కాయలు కూడా వేసుకోండి. పలావ్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందన్నమాట. అలాగే వీటితో పాటు ఒక స్పూన్ షాజీరా వేసుకోండి. మీ దగ్గర షాజీరా ఉంటే వేసుకోండి, లేదంటే లేదనమాట. షాజీరా వేసుకున్న తర్వాత స్పైసెస్ అన్నింటినీ లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత ఒక 5-6 పచ్చిమిరపకాయలని ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు అయితే అంత కారం లేవండి. మీరు తీసుకునే పచ్చిమిరపకాయలు ఘాటును బట్టి వేసుకోండి. ఒకవేళ పచ్చిమిరపకాయలు ఎక్కువ ఘాటుగా ఉంటే 2 లేదంటే 3 వేసుకోండి, సరిపోతుంది. పచ్చిమిరపకాయల్ని నూనెలో కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో పొడవుగా ముక్కల్లాగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత గరిటెతో మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే మగ్గుతూ ఉంటాయండి. ఈలోపు మనం ముందు చికెన్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న టమాటాలు, ఉల్లిపాయలు అయితే చల్లారిపోయి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అందులోనే ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ ఎక్కడే కానీ పలుకులు లేకుండా ఫైన్గా పేస్ట్ పట్టుకోవాలండి. దాన్ని పక్కన పెట్టేసుకొని ఈ లోపైతే ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగైతే కలర్ చేంజ్ అయిపోతాయండి. సో, ఈ టైంలో ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కొద్దిసేపు ఫ్రై చేసుకున్నామంటే రంగయితే మారిపోతుందండి. ఇప్పుడు అందులో ఒక 2 మీడియం సైజ్ టమాటాల్ని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాల్ని కూడా కొద్దిసేపు కలుపుకుంటూ టమాటాలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. అలాగే ఇవి మగ్గుతున్న ప్రాసెస్‌లోనే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని కొత్తిమీరను కూడా ఫ్రై చేసేసుకోండి. అన్నింటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడనివ్వకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాల కల్లా టమాటాలు కానీ, ఉల్లిపాయలు కానీ అన్నీ బాగా మెత్తబడిపోతాయండి. ఇలా మెత్తబడిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక 2 స్పూన్లు ధనియాల పొడి, అలాగే కొద్దిగా ఎండు కొబ్బరిని ఇలా మిక్సీ పట్టుకొని వేసుకోండి. ఎండు కొబ్బరి ఒక 2 టేబుల్ స్పూన్లు ఉంటుందండి. ఎండు కొబ్బరిని మాత్రం స్కిప్ చేయకండి. ఎండు కొబ్బరి వేసుకోవటం వల్ల పలావ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ధనియాల పొడి ఇంకా ఎండు కొబ్బరిని కూడా ఆయిల్లో అయితే ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత ఎసరైతే వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 1కి 2 గ్లాసుల ఎసరైతే తీసుకున్నానండి. అది కాక నేను తీసుకున్న బియ్యం అయితే సింగిల్ పాలిష్డ్ రైస్ అనమాట. సో కుక్కర్లో అయినా కూడా 1కి 2 గ్లాసుల నీళ్ళైతే పడతాయండి. ఒకవేళ మీరు నార్మల్ రైస్ తీసుకున్నా కూడా అవి కొత్త బియ్యమా పాత బియ్యమా అనే దాన్ని బట్టి చూసుకొని ఎసరు వేసుకోండి. ఎసరు వేసిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసి ఉప్పును కొద్దిసేపు అయితే కరగనివ్వండి. ఉప్పు కరిగిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే ఇంకొద్దిగా ఉప్పు వేసుకోండి. పలావ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా చికెన్ కర్రీలోకి చేసుకుంటున్నామంటే పలావ్లో కొద్దిగా ఉప్పు తక్కువగానే ఉండాలండి. అదే నార్మల్గా పెరుగు చట్నీతో చేసుకుంటున్నామంటే ఉప్పు కరెక్ట్గా సరిపోవాలన్నమాట. సో ఇలా ఉప్పు వేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. ఫైనల్గా మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని అయితే వేసుకోవాలండి. రైస్ని నీళ్లు మొత్తం వంచేసి ఓన్లీ రైస్ మాత్రమే వేసుకోవాలన్నమాట. ఇలా రైస్ వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ అయితే రానిచ్చుకోవాలి. ఒకవేళ నార్మల్ గిన్నెలో చేసుకునే పాటైతే అలాగే హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకున్నారంటే పలావ్ అయితే ఉడుకుతూ ఉంటుందండి. కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు ఇంకొక గ్యాస్ పైన ముందు టమాటాలు ఉల్లిపాయలు వేయించుకున్నాం కదా, అదే ప్యాన్లోనే ఇంకా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు అందులోనే ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకొని వేసుకున్నానండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కొద్దిసేపు అయితే కలుపుకుంటూ రెండింటిని బాగా ఎర్రగా దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే వేసుకొని మొత్తం ఒకసారి ఆయిల్లో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. మనం టమాటాలని ముందుగానే ఫ్రై చేసుకున్నాం కాబట్టి పేస్ట్ వేగడానికైతే ఎక్కువగా టైం పట్టదండి. కొద్దిసేపటికే పేస్ట్లో నుంచి ఆయిల్ బయటికి రావడం స్టార్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు అందులోనే ఒక 2 స్పూన్లు ఉప్పు, అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. పేస్ట్ మొత్తాన్ని 1 నిమిషం పాటు బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉడకనిచ్చారంటే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, అలా అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఈ టైంలో కర్రీకి తగినంత కారప్పొడి అయితే వేసుకోవాలి. నేనైతే కొద్దిగా నాన్ వెజ్ కర్రీలో కారప్పొడి ఎక్కువగానే వేసుకుంటానండి. ఇక్కడ 2 స్పూన్ల కారప్పొడి అయితే వేసుకున్నాను అనమాట. కారప్పొడి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గరిటెతో బాగా కలిపేసుకోవాలి. అలాగే కారప్పొడి వేసుకున్న తర్వాత ఒక అర నిమిషం పాటు కారప్పొడిని కూడా నూనెలో ఫ్రై అవ్వనివ్వాలండి. కొద్దిసేపటికైతే కారం కూడా బాగా ఫ్రై అయిపోయి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, అలా రెడీ అవుతుందన్నమాట. ఇప్పుడు అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత మసాలా మొత్తం చికెన్లో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి చికెన్ అయితే హై ఫ్లేమ్లోనే కొద్దిసేపు అయితే ఉడకనివ్వాలండి. ఇలా కొద్దిసేపు ఉడికించుకుంటూ ఉన్నారంటే చికెన్లో నుంచి నీళ్లు ఊరడం అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. అలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉడికించుకోవాలండి. చికెన్ అయితే ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపైతే కుక్కర్ 2 విజిల్స్ వచ్చి ఆవిరి మొత్తం పోయిందనమాట. చూసారు కదా,
పలావ్ ఎంత బాగా రెడీ అయిపోయిందో. సో, పలావ్ ఇలా రెడీ అయిన ఎమ్మటే గరిటెతో ఒకసారి కలిపేసుకోండి. పలావ్ అయితే పొడి పొడిలాడుతూ ఎంతసేపైనా కూడా అలాగే ఉంటుందన్నమాట. మరి ఫాస్ట్‌గా కలిపేయకుండా ఒకవైపు నుంచి గరిటెను నెమ్మదిగా పెట్టుకొని పైకి కిందికి ఒకసారి కలిపేసుకోండి. అలాగే ఇంకొక గ్యాస్ పైనున్న చికెన్‌లో నుంచి కూడా నీళ్లు ఊరడం అయితే స్టార్ట్ అయ్యాయండి. చూస్తున్నారు కదా! నీళ్లు ఎంత చక్కగా వచ్చాయో. సో, ఇదే నీళ్ళల్లో చికెన్నయితే కొద్దిసేపయితే ఉడకనివ్వాలండి. ఇలా చికెన్‌ని ఉడికించుకోవటం వల్ల టేస్ట్ అయితే చాలా బావుంటుందనమాట. చికెన్‌లోనే ఊరిన నీళ్ళతోనే చికెన్ ఒక 70% ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు అందులో గ్రేవీకి తగినంత నీళ్ళైతే వేసుకోవాలి. నీళ్ళు మరీ ఎక్కువగా వేసుకోకూడదండి. నేనైతే ఇక్కడ ఒక పెద్ద గ్లాస్ నిండా నీళ్లు వేసుకున్నాననమాట. నీళ్లు వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కలిపేసుకొని ఉప్పు, కారం అన్నీ చెక్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ ఉప్పు, కారం 2 తక్కువగా అనిపించాయండి. సో, ఇంకొద్దిగా ఉప్పు అలాగే ఇంకొద్దిగా కారం వేసుకొని కలిపేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్‌కి తగినట్లుగా ఉప్పు, కారం వేసేసుకోండి. తర్వాత గరిటెతో ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్‌లో చికెన్నయితే ఒక 15-20 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అలాగే మధ్య మధ్యలో మూత తీసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండండి. చికెన్ ఉడికే కొద్దీ చికెన్‌లో నుంచి ఆయిల్ మొత్తం బయటికి రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందన్నమాట. అలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్‌ని హై ఫ్లేమ్‌లోనే ఒక 10-15 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి. ఫైనల్‌గా చికెన్ మొత్తం బాగా ఉడికిపోయిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా, ఒకవేళ ఉంటే గనక ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి. మొత్తం మసాలాలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. మసాలాలు వేసుకున్న తర్వాత కూడా హై ఫ్లేమ్‌లోనే ఉడికించుకుంటూ ఫైనల్‌గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఒక 5 నిమిషాల తర్వాత అయితే మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇలా మూత తీసి చూసినప్పుడు ఆయిల్ మొత్తం బయటికి తేలిందంటే చికెన్ అయితే కరెక్ట్‌గా రెడీ అయిపోయినట్లు అనమాట. చూస్తున్నారు కదా! చికెన్ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఇలా గ్రేవీ కొద్దిగా దగ్గరికి రాగానే గ్యాస్‌ని అయితే ఆఫ్ చేసేసి కిందికి దించేసుకోండి. ఫైనల్‌గా రెడీ అయిపోయిన పలావ్‌ని అలాగే చికెన్ కర్రీని ప్లేట్‌లో సర్వ్ చేసుకొని తినడమేనండి. ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా చాలా బావుంటుందన్నమాట. ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు ఇలా ఒక్కసారి పలావ్ ఇంకా చికెన్ కర్రీ చేసి పెట్టండి. ఇంటికి వచ్చిన వాళ్ళైతే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. సో, ఈ పలావ్ ఇంకా చికెన్ కర్రీని మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని నా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.